హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి 31 నుంచి 40 వరకు స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈజీ ట్రిక్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే నేను 21 నుంచి 30 వరకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది కూడా కొంచెం లెంతీ ప్రాసెస్, కానీ ఈజీగా ఫైండ్ అవుట్ చేసి ఎగ్జామ్స్ టైంలో ఇలా ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా మీకు వచ్చేస్తాయి అనమాట సమ్స్ అనేవి. సో నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే 31 హోల్ స్క్వేర్ కదా. సో ఇక్కడ ఏంటి 3 స్క్వేర్ ఎంత 9, తర్వాత 1 స్క్వేర్ ఎంత 0 1, ఎందుకంటే దీనికి స్క్వేర్ రాయాలి దీనికి స్క్వేర్ రాయాలి. తర్వాత ఇవి మూడింటిని మల్టిప్లై చేయాలి. 3 1 3, 3 2 6. సో ఏమవుతుంది 6 961. సో ఒకవేళ మీకు డౌట్ రావచ్చు 961 ఉంది, అది కరెక్టా కాదా ఎలా చెక్ చేసుకోవాలని. ఇక్కడ జస్ట్ చెక్ చేసుకోండి. 31 × 31 1339 961 వచ్చింది కదా. 961. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మనం 32కి ఫైండ్ అవుట్ చేద్దాం. సో సేమ్ ప్రాసెస్. 3 స్క్వేర్ ఎంత 9, 2 స్క్వేర్ ఎంత 04. తర్వాత ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. 3 2 6, 6 2 12. అప్పుడేమవుతుంది 1024. సో మీరు ఒకవేళ కావాలన్నా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి దీనికి కూడా. సో నెక్స్ట్ ఏంటి 33 స్క్వేర్. ఈజీ కదా. 3 స్క్వేర్ 9, 3 స్క్వేర్ 9. తర్వాత 3 3 9, 9 2 18. సో 981089. సో 1089 దీనికి. నెక్స్ట్ ఏంటి 34 స్క్వేర్. ఎలా మళ్ళీ ఇది కూడా 916 × 4 3 12, 12 2 24. సో 6 5 1156. సో 1156. నెక్స్ట్ వచ్చేసి ఏంటి 35ది. 35 ఎలా సేమ్ ప్రాసెస్. 925 × 5 3 15, 15 2 30. సో నెక్స్ట్ 5 2 12 25. సో 12 25 వచ్చేసి 35కి. నెక్స్ట్ది ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి 36ది ఫైండ్ అవుట్ చేయాలి. ఏమవుతుంది 3 స్క్వేర్ 9 16, 6 3 18, 18 2 36. 6 7 12 76. సో నెక్స్ట్ వచ్చేసి దేనికి ఫైండ్ అవుట్ చేయాలి మనం 37 హోల్ స్క్వేర్ కదా. ఫస్ట్ 3 స్క్వేర్ రాయాలి 9, 7 స్క్వేర్ ఎంత 49. తర్వాత 7 3 21, 21 2 42. 963 1369. సో తర్వాత వచ్చేసి ఏంటి 38ది ఫైండ్ అవుట్ చేయాలి. 38ది ఎలా 3 స్క్వేర్ 9, 6 స్క్వేర్ 64 కదా. తర్వాత వచ్చేసి 8 3 24, 24 2 48. 4 4 14. సో 38 హోల్ స్క్వేర్ వచ్చేసి 1444. సో నెక్స్ట్ 39 స్క్వేర్. 39 స్క్వేర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం 3 స్క్వేర్ 9, 9 స్క్వేర్ 81 ఇంటూ నెక్స్ట్ 9 3 27. 27 2 ఎంత 54 కదా. యూ కెన్ చెక్ ఇట్ 54. సో 54 1 12 15. సో 1521 అనేది 39 హోల్ స్క్వేర్. సో ఒకవేళ ఇక్కడ మీరు క్రాస్ చెక్ చేసుకుందాం అనుకున్న 39 × 39 మల్టిప్లై చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది 8 9 3 27, 35 11 1 2 5 1. సో 1521 వచ్చింది. ఇక్కడ కూడా 152 వచ్చింది. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి 31 నుంచి 40 వరకు. సో ఇది ఒక ఈజీ ట్రిక్. మీకు నార్మల్గా ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా ఏదైనా ఎగ్జామ్స్ అయినప్పుడు క్రాస్ చెక్ చేసుకోవడానికి ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి 41 నుంచి 50 వరకు ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 91 నుంచి 100 వరకు సింపుల్ ట్రిక్ ఎలా ఉంటుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా. ఇంకా ఫర్దర్ వీడియోస్లో మ్యాథమెటిక్స్ 10th వాళ్ళది, మ్యాథమెటిక్స్ ఇంటర్ బీటెక్ వాళ్ళ ఈ సమ్స్ కూడా అప్లోడ్ చేస్తాను, లాంగ్ వీడియోస్ ఇంకా షార్ట్స్ రూపంలో. ఇలానే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఇలా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. జస్ట్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, వీడియోస్ అన్నీ వస్తాయి మీకు.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ డే.